నిజంగా ఇంత దారుణమా? సిపి గారు ట్రైంగ్ టు కిల్ మీ సిపి గారు. ఇప్పుడు మీరు నో వాట్ కాదు, ఇప్పుడు సిపి గారు దే బ్రోకెన్ మై ఎంటైర్ మై హౌస్. ఐ స్టే ఇన్ అ కమ్యూనిటీ, ఐ స్టే ఇన్ అ గేటెడ్ కమ్యూనిటీ అండ్ దే ఆర్ విత్ టోటల్ రాడ్స్, స్టిక్స్, స్టోన్స్ అండ్ ఎవ్రీథింగ్ and everything, and they broken entire my house window panes and they're trying to kill me. How far is this correct, sir? Is this, if you know something, if an MLA doesn't have a security, what security do we have with common people, sir? No, what is this? Is this correct, sir? This is a gated community where people are staying here. They're breaking cars. My neighbors' cars they're breaking. What are they doing, sir? I think the CI, SI, ACP, everybody should be suspended, sir. What is this? I am an MLA there. Your police is just right here and there. Deggarundi kottistunar, sir. Deggarundi kottistunar, sir. సార్ ఇప్పుడు మొత్తం దగ్గరుండి మీరు ఈ విధంగా దాడులు చేయిస్తుంటే ఇది ఎంతవరకు కరెక్ట్? సిపి గారు, నేను ఒక ఎమ్మెల్యేని కాదు సార్. ఈజ్ దిస్ కరెక్ట్ సార్? ఈజ్ దిస్ కరెక్ట్? Sir, I want all the police officers to be suspended and they have to be booked under 307, sir. This is not right, sir. They tried to kill me. I want, sir. Tomorrow I am going to make this a very big issue, sir. They are not going to keep quiet, sir. Thank you, sir. నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇది కరెక్ట్ కాదు. 101% దీనికి ప్రతిచర్య ఉంటుంది. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేనప్పుడు ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేనప్పుడు సామాన్యునికి ఏం రక్షణ ఉంటుంది? ఇదా మొత్తము యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారు ఈ దాడిని. ఇవాళ కౌశిక్ రెడ్డిని హత్య చేసే ప్రయత్నం చూస్తూ ఉన్నారు. ఇవాళ మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పినావు. నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే వచ్చి కండువగా కొట్లాటెందుకు? వై ఆర్ యూ ఫైటింగ్? ఎస్, మేము అన్నది మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని అంటే మేము ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తామని. అయితే ఏమైంది? వాళ్ళు ఏం చేసేది ఏముంది? ఇలా ఏం చేస్తారు? చంపుతారు. సంపూర్ణి వి విల్ సీ. రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారిని మర్డర్ చేయించిన చరిత్ర కూడా నీదే ఉంటుంది. చంపు, భయపడతాం. ఆ చంపే ప్రయత్నం చేస్తే చంపండి, ఇంకెక్కువనే చేస్తా తప్పితే ఇవాళేదో నేను సింగిల్గా వస్తా అని చెప్పినా కానీ రేపు మా తడాకా ఏందో కూడా చూపిస్తా. మా తడాకా ఏందో రేపు చూస్తారు. రేపు 11 గంటలకి బీఆర్ఎస్ పార్టీ తడాకా ఏందో ఖచ్చితంగా నేను చూపిస్తా. ఇది గ్యారంటీగా. అంటే ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు మరి ఇది ఇంకా ఎక్కువ ఇబ్బంది గురయ్యే అవకాశం ఉంది. ఇది ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. నేను ఇవాళ చెప్పింది ఏంటిది? నువ్వు రా, స్వాగతం పలుకుతా అని చెప్పిన. స్వాగతం పలుకుతా అని చెప్పిన. ఇవాళ కండువా కట్టుకొని రెడీగా ఉన్నా. ఏమైంది? మీరు ఏడున్నారని నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా రేపు చెప్తా ఉన్నాను, దీనికి ప్రతి చర్య తప్పకుండా ఉంటుంది. అసలే ఇష్టపెట్టను. గాంధీ, నీకు దమ్ముంటే నువ్వు రావా లోపలికి. నువ్వు బీఆర్ఎస్ పార్టీవా కాంగ్రెస్ పార్టీవా? ఇట్లాంటి దాడులు చేస్తే మేము భయపడేటోళ్ళం అనుకుంటున్నావా? మేమేమైనా భయపడేటోళ్ళం అనుకుంటున్నావా? నీ వందలాది మంది గుండెలను తీసుకొచ్చి కౌశిక్ రెడ్డిని హత్య చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక శాసనసభ్యుని మీద హత్యా ప్రయత్నం అయింది. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ. ఈ గేటెడ్ కమ్యూనిటీలో లోపలికి మా గేట్లు దాడి చేసి గేట్లు పగలగొట్టి నా ఇంటి అద్దాలు పగలగొట్టి నా మీద కత్తులతోని కట్టెలతోని ఇలా ఉంటే ఇది ఏం విధం? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది 101% దీన్ని ప్రోత్సహించింది పక్కా రేవంత్ రెడ్డి గారే. 101% ప్లాన్ గా చేసిరు. మరి మీకు దమ్ముంటే నా పొద్దున నా దగ్గర ఎందుకు మోరిచ్చారు? నన్ను ఎందుకు పోనీయలే? ఇప్పుడు వీళ్ళు ఎందుకు నిజంగా ఇంత దారుణమా?
కౌశిక్ రెడ్డి అక్కడ స్థానిక సిపితో కూడా మాట్లాడారు. ఖచ్చితంగా ఈ దాడి